ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఈ వచనములో యాకోబును ప్రస్తావిస్తూ దేవుడే మాట్లాడుతున్న మాటలు మనకు కనబడతాయి. యాకోబును ప్రభువు పురుగుగా పోల్చి పురుగుగా పిలుస్తాడు. పురుగు వంటి యాకోబు అని పిలిచి, నిన్ను నేను ఎలా నియమిస్తున్నానంటే కక్కులు పెట్టబడి పదునైన నురిపెడం రానుగా నిన్నేం చేశాను. నువ్వు కొండలను పర్వతములను నూరుస్తావు, వాటిని పొడిగా చేస్తావు, పొట్టువలే మారుస్తావని ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. విలువ లేని వ్యక్తికి దేవుడు విలువిస్తాడని, అర్హత లేని వ్యక్తులకు దేవుడు అనేక యోగ్యతలు ఇస్తాడని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక పురుగు వంటి వాడు కొండల సహితము పొట్టులాగా ఏ విధంగా మార్చగలడు? ఆయన కృపకు ఎవరు అప్పగించుకుంటారో, ఆయన చేతులకి ఎవరు అప్పగించుకుంటారో దేవుడు వాళ్ళని ఆ విధంగా మారుస్తాడు. దేవుడు వాళ్ళని ఆ విధంగా సిద్ధపరుస్తాడు. మనందరికీ తెలుసు, అనేక మంది భక్తుల జీవితంలో వారు ప్రారంభంలో బలహీనులే, కానీ దేవుని చేతులకు వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని సిద్ధపరచుట, దేవుడు వాళ్ళని శిక్షణ చేయుటకు వారు తమను తాము అప్పగించుకున్నప్పుడు వారు ఎంత గొప్పగా ఆయన చేతులు వాడబడ్డారో మనకు తెలుసు. మోషే జీవితం, నేను నత్తివాణ్ణి ప్రవ్వా, మాట నేర్పరిని కాదు ప్రవ్వా అన్నవాణ్ణి దేవుడు ఎంత యోగ్యమైన వ్యక్తిగా వాడుకున్నాడో కదా. దేవుడు ఆ విధంగా వాళ్ళని సిద్ధం చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా పురుగు వంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అధమమైన స్థితిలో ఉన్నావేమో, ఇబ్బందులతో ఉన్నావేమో, విలువలేని స్థితిలో ఉన్నావేమో. అయితే నీకు ఎదురయ్యే కష్టాలకి నువ్వు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో. ఈ కష్టాల ద్వారా, ఈ బాధల ద్వారా, ఈ శ్రమల ద్వారా, ఈ నిందల ద్వారా దేవుడు నిన్ను కక్కులు పెట్టి, అంటే నిన్ను చెక్కి, నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి వస్తువుగా మార్చబోతున్నాడు. మనందరికీ శిల్పం తెలుసు కదా. అది ఒక రాయిలాగా ఉన్నప్పుడు ఏ విలువ దానికి లేదు, కానీ అది శిల్పి చేతిలోకి వచ్చినప్పుడు, అది చెక్కబడినప్పుడు ఒక అందమైన శిల్పంగా చేయబడి ఎంత విలువైందిగా మారుతుందో కదా. ఒక చిన్న ఇనప ముక్క అది అలా ఉన్నప్పుడు ఆ విధంగానే విలువ లేకుండా ఉంటుంది, కానీ దాన్ని చెక్కినప్పుడు, దాన్ని రకరకాల పరికరాలుగా మార్చినప్పుడు అది ఎంత విలువైందిగా మారుతుందో. దాని ద్వారా ఎన్నో విలువైన వస్తువులు బయటకు వస్తాయి, ఎంతో విలువైందిగా అది మార్చబడుతుంది. నువ్వు కూడా ఆయా రకాల శ్రమలకు గురైనప్పుడే, ఆయా రకాల బాధలకు గురైనప్పుడే, ఆయా రకాల ఒత్తిళ్ళకి గురైనప్పుడే నీ అసలు రూపం బయటకు వస్తావు. నువ్వు చెక్కబడతావు, నువ్వు సరిచేయబడతావు, దీనునిగా చేయబడతావు. దేవుడు అనుకున్న స్థానానికి దేవుడు నిన్ను నియమించేలాగా నువ్వు సిద్ధపడతావు. సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఎన్నో దేవదారు మ్రానులు ఆయన దగ్గరకు వచ్చాయి. అడవిలో నరకబడిన మ్రానులన్నీ వచ్చిన తర్వాత వాటిని చక్కగా చెక్కి ఆ మందిరానికి అలంకరించినట్టుగానే దేవుడు కూడా నిన్ను చెప్తున్నాడు. కష్టాలను చూసి తిట్టుకోవద్దు, బాధలను చూసి కృంగిపోవద్దు, పరిగెత్తుకుని వెళ్ళిపోవద్దు. నిలబడు ఆ కష్టాల్లో, ప్రభు సహాయాన్ని తీసుకో. ప్రతి కష్టాన్ని, ప్రతి నిందను, ప్రతి బాధను, ప్రతి వ్యాధిని నీ ఆశీర్వాదానికి మూలమైన దానిగా గుర్తించు తప్ప అదేదో నీకు నష్టాన్ని కలిగిస్తుందని, నువ్వు పాడైపోతున్నావని అనుకోవద్దు. ఈ కష్టం, ఈ బాధ, ఈ నింద, ఈ శ్రమ, ఈ వేదన, ఈ ఎడబాటు, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అనుమతించాడు. నిన్ను ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇలాంటి శ్రమలే నిన్ను చక్కని రూపంలోకి మలుస్తాయి, సుఖాలు కాదు. సకల సౌకర్యాలతో నువ్వు ఉంటే నువ్వు సిద్ధపరచబడలేవు. దేవుడు నిన్ను శ్రమలతోనే చెక్కి నీకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పురుగులాగున్న యాకోబు కొండల సైతం పొట్టులా మార్చేలా, పొడిలా మార్చేలా మార్చినట్టుగా నిన్ను కూడా దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ శ్రమ నీకు కొంచెం కష్టంగానే, బాధగానే ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నీ అనుభవాల ద్వారా, నీకు దేవుడు చేసే కార్యాల ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాల ద్వారా అనేకుల్ని బలపరచబోతున్నావు. దేవుని నామానికి మహిమ తీసుకురాబోతున్నావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను బలపరచండి. నలుగుతున్నారు, పగులుతున్నారు, ఆయా రకాల శ్రమలలో వేధించబడుతున్నారు. కృంగిపోకుండా నా ప్రభువు నన్ను సిద్ధపరుస్తున్నారని నమ్మకత్వంతో, విశ్వాసంతో ముందుకు సాగి నీ కార్యాలు వీరి జీవితంలో చూడగలటకు సహాయం చేయమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.